తెలంగాణలో ప్రతి జిల్లాల గల్లీ కాడ నుంచి హైదరాబాద్ వరకు కూడా నిరుద్యోగుల గలం వినిపిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే ఆంధ్ర సీఎం తెలంగాణ సీఎం తోటి మీట్. సో భేటీ అయిపోయిన తర్వాత కన్నా ఏమన్నా సమాచారం ఉందా, లేదంటే ఏ అంశాలపైన మీటింగ్ పెట్టిరా అనేది శూన్యం. అట్లీస్ట్ నిరుద్యోగుల పరిస్థితి గురించి ఏమంటారు అనేది కూడా తెలియని, విద్యా వ్యవస్థ గురించి ఇప్పటివరకు మంత్రి కూడా లేని పరిస్థితి. సో ఇట్లాంటి విషయాలన్నీ పైన కూడా గల్లు సీనన్ ఉన్నాను మనతో మాట్లాడడానికి. ఒకసారి మనం మాట్లాడదాం అన్న. మనకి ఎరకనే ఇప్పుడు రాష్ట్రంలో ఏమవుతుందో, 10 రోజుల నుంచి నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది. ఈ సమయంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర పాలన వద్దని అనుకుని కష్టపడ్డాం. మళ్ళీ అదే ఆంధ్ర సీఎం మన తెలంగాణ సీఎం భేటీ సమావేశం ఏమైందో ఎవరికి ఎరకలేని పరిస్థితి. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇక గురువు అపాయింట్మెంట్ కోరిండు, శిష్యుడు ఇచ్చిండు. నిజంగా విభజన సమస్యల మీద చిత్తశుద్ధి ఉండంటే నిన్న కూర్చున్న మొదటి సమావేశం లోపలనే డిమాండ్ చేయాల్సింది, చర్చకు పెట్టాల్సింది. నీకు విభజన సమస్యలు నీకు తెలియదా? 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పి అనేక సార్లు కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడారు. కేంద్ర మంత్రుల దగ్గరికి మా రాష్ట్ర మంత్రులు అందరికీ వెళ్ళి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి కూడా ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం ఈ రాష్ట్రంలో అన్ని పేపర్లో మీడియా ఛానల్లో వచ్చింది. విభజన సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్య నీకు గుర్తు రాలేదా? కూర్చున్న టైంలో కూడా వాల్యుబుల్ టైంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా కూర్చుండి విభజన సమస్యలు పెట్టి ఈ సమస్యలు 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యలో దీన్ని పరిష్కారం అనేది ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి, వీటి గురించి మనం మాట్లాడుకుందామనే ఆలోచనతో కలుస్తారా? లేకపోతే వేరే 10 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఆఫీసర్ల కమిటీ చేయడానికి ఇంత పెద్ద ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం అవసరమా? మీ రాజకీయంగా కుట్ర ఉంది, తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర ఉంది కాబట్టి ఇవాళ మీ రకంగా మీరు ఏదో వాటిని కలుసుకొని పేరు. ఇవాళ మీ పార్టీ మంత్రి, మీ ప్రభుత్వ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇవాళ నిన్న వెళ్ళి కలవడం జరిగింది. మీతో భేటీ అయిన తర్వాత చంద్రబాబుతో ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం ఏమున్నది? ఒక అఫీషియల్గా మీరు ప్రగతి భవన్లో కలుసుకున్న తర్వాత, సమావేశాలు పెట్టుకున్న తర్వాత ఆ విభజన సమస్యల గురించి పబ్లిక్ ఓపెన్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చెప్పాల్సింది. ఈ సమస్యల మీద మేము మాట్లాడుకున్నాం, ఈ సమస్యలు మేము పరిష్కరించుకున్నాం అనే మాట ఒక్కడన్నా ఈ రాష్ట్ర ఈ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి గారు చెప్పగలిగిరా? రాజకీయ కోసమే మీరు కలుసుకున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు కలవలేదు. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు. మీరు ఎంతసేపు టీడీపీ సభ్యునిగా మీరు వివరిస్తున్నారు తప్ప తెలంగాణ బిడ్డగా మీ వ్యవహార శైలి కనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేశారు. ఒక పక్క నిరుద్యోగులు ముట్టళ్ళు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళతో చర్చించే సమయం అసలుకి ఈ ముఖ్యమంత్రికి ఉందా? ఆయనకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తనను అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగుల కంటే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని రాజకీయ సమస్యలు తన ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాల టైం నిరుద్యోగులతో మాట్లాడే సమయం లేదా? మీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ నేషనల్ పార్టీ లీడరు రాహుల్ గాంధీ కానీ అశోక్ నగర్ చౌరస్తా తీసుకొచ్చి నిరుద్యోగులతో టీ దాక్కుంటా మీరు చాయ్ పే చర్చ అని పెట్టిన మీకు ఇవాళ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే సమయం లేదా? పిలిచి మాట్లాడలేవా? అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడినావు? మాకు అవకాశం ఇవ్వండి, స్వేచ్ఛగా మీరు తిరగచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఎప్పుడంటే అప్పుడు ప్రగతి భవన్ రావచ్చు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రగతి భవన్లో తను ఉండట్లేదు. ముఖ్యమంత్రిగా కలవాల్సింది, మంత్రిని కలవాల్సింది అంటే ప్రగతి భవన్ పోవాల్సిన అవసరం ఉన్నది. మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్తారు, ప్రతి మంత్రిని కలుస్తారు, మాట్లాడతారు. ఇవాళ ఒక రాజకీయ నిరుద్యోగి చిన్నారెడ్డి గారిని మీరు ప్రగతి భవన్లో పెట్టి ఇన్ఛార్జ్ పెట్టి ఆయనకి ఇస్తే ఏమిటి? ఆయనకి ఇచ్చిన ఒకటే, అటెండర్కి ఇచ్చిన ఒకటే. ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రిలో పరిష్కారాలు జరుగుతాయి. ఒక ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఏం సమస్యలు పరిష్కరిస్తాడు? ఆయనకి ఏం అధికారం ఉంటుంది? ఏ అధికారంతో ప్రగతి భవన్లో తనను పెట్టారు? కాబట్టి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, నిరుద్యోగులు అందరూ బాధపడుతూ ఉన్నారు. మా దగ్గరికి తెలంగాణ భవన్కు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ చెప్తాను, సార్ మేము అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం సార్, మేము వాళ్ళని నమ్మినాం, 25,000 డిఎస్సీ ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తామంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తాం, మేము నమ్మినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకునూరు మురళి గారు కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ చాలామంది మేధావులు అందరూ వచ్చి తిరిగి పనిచేస్తే మీరు నమ్మి వారి వెంటే ఎన్నికల్లో ప్రచారం చేసినామని చెప్పి ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే మేధావులు అంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు వేరు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. అయితే ఇంకొకటన్నా, మీరు చెప్పినట్టే నిరుద్యోగుల వాళ్ళ సమస్య ఉందంటే గతంలో వాళ్ళు ఎప్పుడు ధర్నాలు చేసినా కూడా, లేదంటే ఏదైనా ముట్టలు చేసినా అందరు పార్టీ వాళ్ళని కలుపుకొని పోయేటోళ్ళు. సో అదే ముచ్చట ఇప్పుడు అవుతుంది. కానీ ప్రత్యేకంగా అమ్మాయిలని భద్రత ఇవ్వాల్సిన రాష్ట్రంలో వాళ్ళని ట్రోల్స్ చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందికర పరిస్థితి, వాళ్ళపైన బెదిరింపులు, నిరుద్యోగుల అమ్మాయిలపైన. ఇది ఎట్లా తీసుకోవచ్చు? ఒక అమ్మాయి సింధు రెడ్డి అని ఒక అమ్మాయి ఇలా ఆమె అమ్మాయి మీద పాపం ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె అంతకుముందు మీ పార్టీ నాయకుల దగ్గర తిరగలేదా? ఎందుకు?
ఉద్యోగాల నోటిఫికేషన్ గ్రూప్ 1లో 1:100 పెంచాలని చెప్పి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఆమె స్వయంగా జరిగింది. ఇవాళ మీరు చేయలేదు కాబట్టి మళ్ళీ అదే ఆ సింధురెడ్డి అనే అమ్మాయి ఇవాళ మా పార్టీ నాయకుల దగ్గరికి వచ్చింది. చాలా ప్రతిపక్షాల దగ్గర పోతూ ఉన్నారు, వేరే మేధావుల దగ్గర అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. తిరుగుతా తప్పే ఉన్నది, దాన్ని ఏం ట్రోల్ చేయాల్సిన అవసరం ఆమె రాజకీయ ఉద్దేశం ఏమున్నదా? రాజకీయ ఉద్దేశం ఉంటే మీ పార్టీలో టికెట్ అడుగు, ఏమైనా అడిగిందా మిమ్మల్ని? పోనీ మమ్మల్ని అడుగుతా ఏం అడుగుతారు? ఆమె ఉద్యోగాలు కావాలంటుంది. చాలామంది ఉన్నారన్న, మాలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడానికి కోసం మేము పనిచేసినాం. ఇవాళ వాళ్ళ హామీలు నిలుపుకోలేదు కాబట్టి ఇవాళ మీ మద్దతు మాకు కావాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీ ఎవరి వెనుక ఎవరి రాజకీయ ప్రోద్బలం అనేది వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరు ఉద్యమాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తుంది. అయితే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పటివరకు మనం చూస్తున్నాం. ఇక దాని గురించి ఒక్క నిమిషం పక్కన పెడితే 6 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన హామీలల్లో 6 గ్యారంటీల పైన మీ ఒపీనియన్ ఏంటండి? 6 గ్యారంటీలలో వాళ్ళు ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు. ప్రజలను సంతృప్తిపరిచే హామీలు ఏమైనా అమలు చేశారు వాళ్ళు? ఒక ఆర్టీసీ బస్సులో ఒకటి అది తప్ప వేరే ఏమైనా ఉన్నాయా? అడిషనల్గా బస్సులు వేయాలి, వేస్తున్నారా? అడిషనల్ బస్సులో ఉన్న బస్సులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్లని అవే బస్సులు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు జెండా ఊపారు. కొత్తగా అదనపు బస్సులకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం లేదు. అదేవిధంగా ఇవాళ పెన్షన్లు పెంచుతా అని చెప్పారు, పెన్షన్లు పెంచారా? ఇవాళ రైతు బంధు ఇస్తా అని చెప్పారు, పెంచారా? మేము ఏదో డిక్లరేషన్ అవే ఇస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు, దాని గ్యారంటీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు కాదు కదా, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్యారంటీ ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. అయితే ఇప్పటిదాకా మనం ఫ్రీ బస్సుల ముచ్చట మాట్లాడారు కదా, ఒక పక్క ఫ్రీ బస్సులు పెడుతూనే ఉన్నారు. కానీ అదే సందర్భంగా ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ వాళ్ళు బయటకు వచ్చి ఫ్రీ బస్సులు పెడుతున్నారు, కానీ దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆర్టీసీకి బకాయిలు ఉన్నారు. 1 రూపాయి కూడా ఫ్రీ బస్సులు వాళ్ళు చెల్లించలేరు. ఆర్టీసీకి ఇంకింత నష్టం చేస్తుంది గవర్నమెంట్ అంటున్నారు. అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయాలని ఆలోచన వాళ్ళకు ఉన్నది కాబట్టి, ముందు చూపు లేదు కాబట్టి ఇవాళ ఆర్టీసీకి చెల్లించాల్సిన ఒక కార్పొరేషన్ అది. ఆ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడం వల్ల రేపు అది కులాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాన్ని కులాప్స్ చేయడానికే ఇవాళ ఈ స్కీమ్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. చాలామంది మనం ఆర్టీసీ బస్సులు ఎక్కిన వాళ్ళు కూడా అందరూ అంటున్నారు, మేము ఎంప్లాయీస్ మాకెందుకంటే అవసరం లేదు, ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మేము పాసులు తీసుకుంటాం కదా, ఎట్లా స్కూల్లోకి వెళ్ళే అమ్మాయిలకు పిల్లలకు ఇట్లా కాలేజ్ పిల్లలకు అందరూ ఫ్రీ ఉన్నది, మళ్ళీ వీళ్ళు అదనంగా వీళ్ళు పెట్టింది ఏమున్నది, మాకు ఇది అవసరం లేదని చెప్పి వాళ్ళు డిమాండ్ వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ ఫ్రీ బస్ కోసం నమ్మి ఎవరు ఏం చేయలే. ఇవాళ రైతుల కోసం వాళ్ళు హామీలు ఇచ్చారు, ఉద్యోగులు హామీలు ఇచ్చారు, పెన్షన్లు ఇస్తా అని చెప్పారు, వృద్ధుల పెన్షన్లు ఇస్తా అని చెప్పారు, వికలాంగుల పెన్షన్లు పెంచుతా అని చెప్పి ఇవాళ 4,000 పెంచుతా అని చెప్పి వాళ్ళు 6,000 పెంచుతా అని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి హామీలన్నీ వాళ్ళు తుంగలో తొక్కారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ విశ్వాసం లేకుండా పోయింది. అయితే ఇంకో మాట అన్న, ఒక పక్క ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ షురూ అయింది, మీకు కూడా ఎరకని ప్రైవేటు బడ్లకు దోలేటోళ్ళ పేరెంట్స్ ఏమో ఫీజుల భారం ఎటువంటి ఇప్పటివరకు జీవో తీసుకురాలని ఆళ్ళు లబోదివ్వమంటారు. ఇంకోవైపు సర్కారు బడ్లకు దోలే పిల్లలకేమో ఇప్పటివరకు సరైన పుస్తకాలు లేవు, వ్యవస్థ ఏం లేదు. అసలు దీనిపైన ఏం చేయబోతున్నారు ఫ్యూచర్? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటును కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రంలోని పరిపాలన గాడిన పెట్టాలనే ఆలోచన తనకు లేదు. విద్యాశాఖ మంత్రిగా తను దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కేసీఆర్ గారు మొత్తం దాన్ని కట్టడి చేశారు, కానీ వీరు వచ్చిన తర్వాత మొత్తం ఇవాళ దోపిడీ చేస్తూ ఉన్నారు. విచ్చలవిడి ఒక్కొక్క విద్యార్థికి ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థికి ఇవాళ 1,50,000 తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఇంటర్నేషనల్ కాలేజీల స్కూళ్ళ పేరు మీద ఇవాళ 3 లక్షల రూపాయలు ఇవాళ వసూలు ఇస్తూ ఉన్నారు. మరి దీని అంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఫీజులను నియంత్రిస్తా అని చెప్పి ఇవాళ నువ్వు గడిచిన 6 నెలల లోపల ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే పోటీపోలే పెట్టుకొని ఒక్కరోజు కూడా రివ్యూ చేసే అధిక సమయం నీకు లేదా? కారణం ఏంటంటే నువ్వు ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఇవాళ రాష్ట్రాన్ని దోసుకునే విద్యా సంస్థల దోపిడీదారులకు ఇవాళ బాసాడుగా ఉంటున్నారు. వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి వాడి ఇవాళ విద్యను ఇవాళ గాలికి వదిలేసిండు. ఇవాళ ఇంజనీరింగ్ సీట్ల లోపల ఇవాళ మేనేజ్మెంట్ సీట్ల పేరు మీద ఇవాళ ఒక్కొక్క విద్యార్థి దగ్గర 15 లక్షల రూపాయలు చాలా కాలేజీలు తీసుకుంటూ ఉన్నారు. దాని ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీని పెట్టి పోలీసులు దాన్ని వాడచ్చు కదా. పోలీసులు అలాంటి విజిలెన్స్ వాడకుండా ఎవరు ధర్నా చేస్తారు, గ్రూప్ 2 కోసం, డిఎస్ కోసం ఎవరు ధర్నా చేస్తారు, వాళ్ళ మట్కాలని అరెస్ట్ చేయరు, ఎవరు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెడతారు, వాళ్ళ మీద కేసులు బుక్ అని చెప్పి పురం వేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దోపిడీదారులు కాలేజ్ యాజమాన్యాల మీద ఎందుకు చర్యలు తీసుకో? నీ పోలీస్ యంత్రాంగం దానికి వాడాలి కదా. విజిలెన్స్ను వాడు నీ సొంత పార్టీ రక్షించుకోవడానికి, నీ అధికారాన్ని రక్షించడానికి వాడడం కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇది మరి ఇప్పటికైనా తెలంగాణ సర్కారు బళ్లపైన సర్కారు దృష్టి సారించాలి, ఆ విద్యా వ్యవస్థకు సంబంధించి దృష్టి సారించాలని, విద్యాశాఖ మంత్రిని పెట్టాలని మనం కూడా కోరుకుందాం.